హాయ్ ఎవ్రీవన్, నేను చూపించబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ వేల్ పూరి అనమాట. తరిగిన క్యారెట్, కొత్తిమీర, ఉడకబెట్టిన బంగాళదుంప ఇలాగన మనం ముద్దలాగా కాకుండా చేతితో మెదిపి పక్కన పెట్టుకోవాలండి. కట్ చేసిన ఉల్లిపాయలండి. ఇది టమాటా సాసు. ఎందుకు ఇలా నీళ్ళగా ఉండి పొగలొస్తుందంటే, ఒక టీ గ్లాస్ నీళ్ళు తీసుకొని అవి స్టవ్ ఇంటికిచ్చి నీళ్లు బాగా వేడెక్కాక అదే టీ గ్లాసులో సగం టమాటా సాసు, ఒక స్పూన్ పంచదార తీసుకొని కలుపుకోవాలండి. ఇవేంటంటే పూరీలండి. మనకి ఈ పూరీలు అనేవి, పూరీ పాపడ్స్ అనేవి మనకి ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే డీమార్ట్లో దొరుకుతాయి, సరుకుల కొట్లో దొరుకుతాయి. అవి మనం తెచ్చుకోవాలి. ఇంట్లో పూరీలు చేసుకోకుండా అవి మనకి బయట విడిగా దొరుకుతాయి అన్నమాట. బాండీ పెట్టుకొని దానికి సరిపడా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే బాగా పొగలొచ్చేటట్టు కాయాలండి. పొగలొచ్చేటట్టు కాస్తే మనకి ఆ పాపట్ అనేది, ఆ పూరి పాపట్ అనేది బాగా ఉబ్బుద్ది, లావుగా బాల్ సైజులో వచ్చింది అనమాట. మనం ఎన్నైతే పాపట్స్ ఈ పూరి పాపట్స్ మనం వేయించుకుంటున్నామో అవి వేగేంత వరకు నూనె అనేది వేడి తగ్గకుండా మనం చూసుకోవాలండి. లైట్ వేడిగా ఉన్నా సరే ఈ పూరి పాపట్స్ మనకి పొంగవన్నమాట. అలా బాల్ సైజులో రావు. ఇది మట్టి చక్కగా ఇలాగనే డీప్ ఫ్రై చేసుకొని అవన్నీ ఒక గిన్నెలో, ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇవన్నీ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదైతే పెరుగు అండి, 1 కప్పు పెరుగు, గడ్డ పెరుగు. దీంట్లో నీళ్లు వేయకూడదు. నీళ్లు వేయకుండా 1/2 స్పూన్ చక్కెర వేయాలి. ఈ చక్కెర బాగా కలుపుకోవాలి. పెరుగు, చక్కెర ఉండలనేది లేకుండా బాగా మనం కలుపుకోవాలి. కలుపుకొని సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. కలిపిన తర్వాత ఇలా ఉందండి. ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి పూరి పాపట్స్ అండి. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ ఒక దగ్గరగా పెట్టుకొని లేస్ ప్యాకెట్ అండి ఇది, బంగాళదుంప చిప్స్. ఇవి కూడా మొత్తం పొడించేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ పొడించేసి పక్కన పెట్టుకొని రెడీ చేసుకున్న దాంట్లో ఈ పూరీకి ఇలాగ హోల్ పెట్టుకొని మనం తయారు చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి అందులో పెట్టుకోవాలన్నమాట. క్యారెట్, కొత్తిమీర, ఉల్లిపాయ